కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. ఈ రోజు అమ్మవారి అవతారం లక్ష్మీదేవి అవతారం. అందరికీ ఎంతో ఇష్టమైన దేవి లక్ష్మీదేవి అండి. ఈ రోజు అమ్మవారు మనకి లక్ష్మీదేవి అవతారంలో కనిపిస్తారు. మనసులో ఏమైనా కోరికలు ఉంటే చక్కగా మనసా వాచా చాలా భక్తితో కోరుకోవాలి. కోరికుందుకు తాను కోరుకోకూడదు. అమ్మవారు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి 4 చేతులతో మనకి దర్శనమిస్తారండి. ఆవిడ ప్రత్యేకత గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకుందాం. ముందైతే నేను తయారు చేయబోయే నైవేద్యం పానకం ఉండలు. మరి అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. పాకం ఉండలకి ఫస్ట్ మనం పాకం రెడీ చేసుకోవాలి. అలాగే బియ్యం పిండితో ఉండలు తయారు చేసుకోవాలి. సో ముందు పాకం పెట్టేసుకున్నాం. కొంచెం వాటర్, ఈ పాకంలో మనం కాస్త నువ్వులు వేసుకోవాలి. అలాగే కాస్త ఇలాచి దంచి వేసుకుందాం. కొంచెం ఇలాచి వేసుకొని మూత పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేశాను కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొబ్బరి తురుము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త నీళ్లు వేసుకొని కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. కాస్త ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ ఎలా అంటే మనకు టైట్గా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లక్ష్మీదేవి మనకు 4 చేతులతో దర్శనమిస్తుందండి. లక్ష్మీదేవి అనగానే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన దేవత. అందరూ మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండిపోవాలి అని కోరుకుంటారు. ఎవరికి కష్టాలు వద్దు కదండి, అందరికీ సిరి సంపదలు కావాలి. సో ఆమెను పూజించి మనసారా పూజించి భక్తితో పూజలు కానీ మనం అర్పించినట్టుగా అయితే ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటారన్నమాట. అంటే సిరి సంపదలు మనకి ఎప్పుడు కలుగుతాయని అర్థం. అంతేకాకుండా ఆవిడ విష్ణుమూర్తి భార్య. ఆ తర్వాత విష్ణుమూర్తి రాముడి అవతారం ఎత్తినప్పుడు లక్ష్మీదేవి సీతగా పుట్టిందంట. ఆ తర్వాత ఆయన కృష్ణుడి అవతారం కూడా ఎత్తారనమాట విష్ణుమూర్తి. అప్పుడు కృష్ణుడి భార్యగా కూడా లక్ష్మీదేవి ఉన్నారు. సో ఎన్ని అవతారాలు విష్ణుమూర్తి మారారో ఆయన భార్యగా ఈమె కూడా అన్ని అవతారాలు మారారు అని నేను ఎక్కడో చదివాను, మీకు చెప్పాను. సో మరి పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బెల్లం పాకం ఇంకా కాస్త దగ్గరికి అవ్వాలి. ఈలోపు మనం ఇవి ఉండలు చుట్టి పెట్టుకుందాం. కొంచెం వేడిగా ఉంది కానీ పర్లే, ఉండలు చుట్టొచ్చు. సో ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటాయన్నాను కదండి. ఆ 4 చేతులకి అర్థం ఏంటంటే ధర్మ, అర్థ, మోక్ష, కర్మ. ఈ 4 చేతులు 4 అర్థాలు ఉన్నాయన్నమాట. ఆ 4 చేతులతోనే ఆమె ఈ సృష్టిని శాసించగలదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే ఏమంటాం చెప్పండి?
మాకు లక్ష్మీదేవి పుట్టింది అంటాం. ప్రతి ఒక్క అమ్మాయి కూడా లక్ష్మీదేవిలా ఉండాలని కోరుకుంటుందండి. లక్ష్మీదేవిలా ఉండాలని కోరుకోవడం కాదు, మనం లక్ష్మీదేవులమే. చూసారా ఎంత చక్కగా లక్ష్మీదేవిలా అలంకరించుకున్నామో. అలంకారమే కాదు, మనసు కూడా లక్ష్మీదేవిలా ఉండాలి. లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది చెప్పండి? లక్ష్మీదేవి అంటే ఒక్క సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి అనే కాదు కదా, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. మరి అష్టలక్ష్ములు మన దగ్గర ఎప్పుడు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీ కిచెన్ చాలా నీట్గా ఉంచుకోండి. చాలా మంది చూస్తూ ఉంటాను, పిచ్చి పిచ్చిగా వండి పడేస్తూ ఉంటారు అనమాట. అది అందే ఉందిలే అనుకుంటారు, కానీ కిచెన్ కూడా చాలా నీట్గా ఉండాలి. నీట్నెస్ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అట. ఎవరిల్లు అయితే నీట్గా లేదో అక్కడికి రాదంట లక్ష్మీదేవి. సో జాగ్రత్తగా ఇల్లు బాగా సర్దుకోండి. అలాగే మనం కూడా చాలా నీట్గా ఉండాలంట. బాగుండాలంటే పట్టుచీర కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి కదా. అసలు మనకి పట్టుచీర లేకపోయినా పర్వాలేదు, నగలు లేకపోయినా పర్వాలేదు, నిర్మలమైన మనస్సు ఉండాలి. రోజు చక్కగా తెల్లారే లెగిసి స్నానం చేయాలి. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయిందండి, స్నానం చేయకుండానే అందరూ వంటలు చేసేస్తూ ఉంటారు. కానీ అది మంచిది కాదట. ఆరోగ్యానికి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, ఒంటికి మంచిది కాదంట. సో తప్పకుండా పొద్దున్నే తెల్లారే లేచి స్నానం చేసి ఆ తర్వాతే స్టవ్ వెలిగించాలి. పూర్వం ఇది రూల్ ఉండేదండి ప్రతి ఇంట్లోని. అసలు స్నానం చేస్తే గానీ వంటింట్లోకి వచ్చేవారు కాదంట. కానీ ఆ తర్వాత రాను అందరూ మర్చిపోయి పట్టించుకోవడం మానేస్తారు అంతే. కాకపోతే నేను చెప్పాను కదా ఈ విషయం, ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉంటుంది కదా అలా చేయకూడదని. ఒకవేళ అలా చేసినట్టు అయితే ఇక మీదట మానేయండి. సర్వింగ్ బౌల్ రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఉండల్ని ఎండలో వేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తారు కదండి, పాకం ఉండలు రెడీ అయిపోయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. పాకం ఉండలకి కావలసిన పదార్థాలు: నువ్వులు 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 4 టీ స్పూన్లు, బియ్యం పిండి 1 కప్పు. పాకం ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బెల్లం, నీళ్లు వేసుకుని నువ్వులు, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని కొబ్బరి తురుము వేసి బాగా వేయించి నీళ్లు పోసి బియ్యం పిండి వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం రెడీ అయ్యాక ఈ బియ్యం పిండి మిశ్రమంతో తయారు చేసిన ఉండల్ని వేసి ఆపై బెల్లం పాకం కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాకం ఉండలు రెడీ. పాకం ఉండలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే ఫ్రూట్స్ దద్దోజనం చేయబోతున్నాను. ఒక స్వీట్ రెసిపీ, ఒక రైస్ రెసిపీ, కానీ ఏదైనా హాట్ రెసిపీ చేస్తాం కదా. సో మరి నేను ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు ఫ్రూట్స్తో దద్దోజనం తయారు చేసి చూపించబోతున్నాను. దద్దోజనం మనం ఫ్రూట్స్తో తయారు చేసుకుంటున్నాం. సో ఫస్ట్ నేను ఒక రైస్లో బౌల్లో రైస్ తీసుకున్నాను. దాంట్లో మనం ఏం వేయాలంటే కాస్త పెరుగు వేసుకోవాలి. వేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఫ్రూట్స్తో చేసుకుంటున్నాం కదా దద్దోజనం. సో ఇప్పుడు
ఫ్రూట్స్ వేసేసుకుందాం. యాపిల్, కివి, మీ ఇష్టం. మీకు ఏ ఫ్రూట్స్తో తయారు చేసుకోవాలంటే మీరు ఆ ఫ్రూట్స్తో వేసుకోవచ్చండి, తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ నచ్చుతుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కొంచెం క్యారెట్, ఆ తర్వాత ఆలివ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లక్ష్మీదేవి మనకి ఎలా దర్శనం ఇస్తుంది చెప్పండి? ఒక పెద్ద కమలా పువ్వులో కూర్చొని లక్ష్మీదేవి 4 చేతులతో మనకి అందంగా దర్శనమిస్తుంది. 2 వైపులా గజరాజులు ఉంటారు, అంటే ఏనుగులు ఉంటారు. అసలు లక్ష్మీదేవి కమలా పువ్వులో ఎందుకు కూర్చుంటుంది అని నేను చాలా ఆలోచించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నాకు ఒక చిన్న విషయం తెలిసింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే కమలా పువ్వులంట మనకి నీళ్లు మురికిగా ఉన్నా మంచి నీళ్లు ఉన్నా కమలా పువ్వు మాత్రం చక్కగా అందులో మనకి కనిపిస్తుంది అన్నమాట. సో చిన్న చిన్న ఊర్లలోని చాలా చోట్ల చూస్తూ ఉంటారు. మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, అందులో కమలా పువ్వులు కనిపిస్తాయి. ఆ నీళ్లు అంత నీట్గా ప్యూర్గా ఉండవు, అంటే తాగే నీరు అంత స్వచ్ఛంగా ఉండవు. కానీ కమలా పువ్వు మాత్రం అంత అందంగా కనిపిస్తుందో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంటే ఆ కమలా పువ్వులో లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కదా, దాని రిజంబ్లెన్స్ ఏంటంటే మన చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా, మన చుట్టూ మనుషులు ఎంత కల్మషంతో ఉన్నా, ఎంత నెగిటివ్ మైండెడ్తో ఉన్నా, మనం మాత్రం ఎప్పుడూ కమలా పువ్వులా స్వచ్ఛంగా ఉండాలి అన్నది మనకి లక్ష్మీదేవి కమలా పువ్వు ద్వారా తెలియచేస్తుందంట. ఓకే, నెక్స్ట్ గజరాజులు ఉంటారు, అంటే ఏనుగులు 2 లక్ష్మీదేవి పక్కనే 2 వైపులా ఉంటాయి. వాటికి మీనింగ్ ఏంటంటే ఏనుగంత బలం ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అందిస్తుందంట. ఏనుగు ఎంత బలమైంది కదండి, మరి ఏనుగంత బలం అంటే కొండంత బలం మనకి. అంతేకాకుండా ఏనుగు ఎంతటి పనైనా సాధించగలుగుతుందని. సో మరి లక్ష్మీదేవి మనకి ఏం చెప్తుందంటే మీరు కూడా అలాగే ఎలాంటి పనైనా సాధించాలి. ఏనుగంత బలమే కాకుండా ఏనుగంత సంపదలు కూడా మనకి అందిస్తుందంట లక్ష్మీదేవి. దానికి సింబల్ గా ఏనుగులు ఉంటాయంట. అలాగే ఒక గుడ్లగోపు కూడా ఉంటుంది. మరి గుడ్లగోపు ఎందుకు ఉంటుంది అది కూడా తెలుసుకోవాలనిపించింది, తెలుసుకున్నాను, చెప్తాను. ముందైతే కలిపేసుకుందాం. ఇదేంటి మౌనిక దద్దోజనం ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? ఈజీగానే అయిపోతుంది, కాకపోతే దీనికి కొంచెం మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఆ పోపు ఎలా పెట్టుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లగోపుకి లైట్ ఉన్నప్పుడు అంటే తెల్లవారి పూట కనిపించదంట, ఓన్లీ రాత్రులు కనిపిస్తుందంట. అందుకే గుడ్లగోప ఎప్పుడు చాలా జాగ్రత్తగా పరిసర ప్రాంతాలని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందంట. అంతేకాకుండా ఎక్కడ చిన్న శబ్దం అయినా చాలా అలర్ట్ అయిపోతూ ఉంటుందంట. కాబట్టి గుడ్లగోపులాగా మనం ఎప్పుడు నాలెడ్జ్ అంటే విద్యని మనం చాలా జాగ్రత్తగా బుర్రలోకి ఎక్కించుకోవాలని, తెలివితేటలు కూడా మనకు అలాగే ఉండాలని అదొక సింబల్ అన్నమాట. సో గుడ్లగోప ఎంత జాగ్రత్తగా ఉంటుందో, ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుందో మనం కూడా ప్రతి విషయాన్ని అంతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అని సింబలైజేషన్ అంట. నేను ఒక దగ్గర చదివాను, చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకే మీకు చెప్పాను అనమాట. ఓకే, మరి ఆయిల్ హీట్ అయింది. ఆ తర్వాత కాస్త ఆవాలు, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కిస్మిస్ కూడా వేసుకోవాలి. అన్ని వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు అన్నంలో వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం లాస్ట్లో.
రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. జస్ట్ పెరుగన్నంకి పోపు పెట్టి దద్దోజనం అనుకుంటాం, కానీ ఇలా ఫ్రూట్స్ అన్నిటితో చేసుకుంటే అమ్మవారికి పళ్ళు పెట్టినట్టుగా ఉంటుంది. అలాగే మనకు కూడా ఇలా ఫ్రూట్స్ తో చేసిన దద్దోజనం తింటే చాలా మంచిది, ఆరోగ్యం ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. సో మరి ఈ ఫ్రూట్స్ దద్దోజనంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫ్రూట్స్ దద్దోజనంకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, ఆలివ్ ముక్కలు 1/4 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, యాపిల్ ముక్కలు 1 కప్పు, కివి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కిస్మిస్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 2 టీ స్పూన్లు, కరివేపాకు 4 ఆకులు, ఇంగువ చిటికెడు, నూనె తగినంత. ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన రైస్, పెరుగు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని యాపిల్ ముక్కలు, కివి పండు ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలివ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసి బాగా వేయించుకొని పోపు పెట్టుకోవాలి. చివరిగా పెరుగు అన్నం మిశ్రమంలో ఈ పోపుని వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్స్ దద్దోజనం రెడీ. ఫ్రూట్స్ దద్దోజనంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. మరి ఇందాక చేసిన ఈ పానకం ఉండలు ఎలా ఉన్నాయో చూద్దాం. నువ్వులు వేసుకున్నాం కదా, అవి పంటి తగులుతూ చాలా బాగున్నాయి. తీగా బియ్యం పిండి మధ్యలో చప్పగా, కొబ్బరి, చాలా బాగుందండి ఈ నైవేద్యం. అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. లక్ష్మీదేవికి ఇంత చక్కటి నైవేద్యం పెట్టి మనసారా కోరుకుంటే తప్పకుండా మీ కోరికలు తీర్చేస్తుంది. మరి ఫ్రూట్స్ దద్దోజనం ఎలా ఉందో కూడా ఒకసారి టేస్ట్ చూసి చెప్పనా? ఈ వంటలన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసినవే అయినా నేను వాటిని కాస్త మార్చి కొంచెం డిఫరెంట్ గా చేసి చూపిస్తున్నాను. ఒకటి మీకు టేస్ట్ కి బాగుంటుంది, ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టుగా అయితే అన్ని రెసిపీస్ ఫాస్ట్ గా అయిపోయేవే చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, పెద్ద పెద్ద ప్రాసెస్లు చెప్తే చేయలేరు అని. అసలు ఇలాంటి ఫుడ్ ముందు ఏ ఫుడ్ పనికిరాదండి, అంత టేస్టీగా ఉంది. జనరల్గా పూజలు వ్రతాలు జరిగేటప్పుడు ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడతాం. ఆ ఫ్రూట్స్ని మామూలుగా అలా పెట్టే కన్నా ఇలా ఏదైనా చక్కటి రెసిపీ తయారు చేసి పెట్టండి, టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి చక్కటి నైవేద్యం చేశామన్న సంతృప్తి కూడా మిగులుతుంది. చూసారు కదా, ఈరోజు 2 చక్కటి నైవేద్యాలను చూపించాను. ఒకవేళ మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi మళ్ళీ చూడండి. టేస్ట్ ఆఫ్ ఇండియాలోని నేను ఎటువంటి నైవేద్యాల్ని సమర్పిస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా వాచ్ టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈటీవీ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి.
వంట చూస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.